కాలచక్రం ఎక్కడుందో తెలియటం లేదే. ఫోన్ తీసి త్వరగా ఫోన్ చేయండి. త్వరగా మాట్లాడండి. ఎలాగైతేనే మన మాయ మా బావకి కోడలైంది, అది చాలు నాకు. అవునండి. హలో. అయ్యో, పెద్దమ్మ గారు చనిపోయారయ్యో. చనిపోయింది. అన్నయ్య ఏమంటున్నారు? అక్క చనిపోయిందట. ఏం చేద్దాం? నువ్వు నీ గదిలోకి వెళ్ళు. స్వామి, సావు పుట్టుకలు సహజమే కదా. మేమంతా ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వచ్చేటప్పుడు ఈ పరిహారం పూర్తి చేద్దామనుకొని ఇక్కడికి వచ్చేసాం. ఎవరూ ఊహించని విధంగా ఇలాంటి వార్త వినాల్సి వచ్చింది. కానీ చేయాల్సిన పరిహారం చేయకుండా ఉంటే ఇప్పుడు వచ్చిన కష్టం కన్నా అది పెద్ద కష్టంగా మారుతుంది. ఎలాగూ ఇక్కడికి వచ్చేసాం కదా, ఈ విషయాన్ని పెద్ద చేయకుండా అరటి మొక్క నాటడానికి సహాయం చేయాలి. మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మీ కుటుంబానికి నాగదోషం మాత్రమే ఉంది. మీ ఇంట్లో ఒకరు చనిపోయిన తర్వాత కూడా ఇంకా మీరు ఈ ప్రదేశంలోనే ఉంటే నాగదేవత శాపానికి గురి కాగలరు. వెంటనే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మన వెంటనే బంగ్లాకి వెళ్ళి అక్కడ జరగాల్సిన పనులు చూద్దాం బావా. రండి మాయా, నువ్వు కూడా రా. ఏంటి నాన్న ఇలా జరిగింది? ఇంట్లో ఒకరు చనిపోయారన్న విషయం తెలిసినప్పుడు ఎవరికైనా సరే తొందరగా వెళ్ళి చూడాలి అనిపిస్తుంది. ఈ పరిస్థితిలో కూడా మేము ఇక్కడ ఉన్నాము అంటే అది ఉన్నవాళ్ల ప్రాణాలు కాపాడటం కోసం. ఈ నాగదేవత ఆజ్ఞ ఉన్నా మీరు పరిహారం చేయకూడదు అంటున్నారు. ఆ దైవం వరం ఇచ్చినా పూజారి దయ చూపకపోతే ప్రయోజనం ఉండదు. మీ మాటకి విలువిచ్చి మేమిప్పుడు వెళ్ళిపోతున్నాం. మళ్ళీ మేము ఎప్పుడొచ్చి పరిహారం చేయాలో మీరు చెప్పండి స్వామి, అలాగే చేస్తాం. ఒకసారి అవకాశం దొరికినా మీరు పరిహారం చేయలేకపోతే తర్వాత మీరు 18 నెలల 18 రోజుల తర్వాతే చేయగలరు. మీరు లెక్క పెట్టుకుని ఆ రోజున రండి, అప్పుడు చూద్దాం. మీరెంతో తేలిగ్గా చెప్పేశారు. ఈ 1.5 సంవత్సరం నా కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలి? మీకు నాగదేవత వలన విమోచన లభించాలని ఉంటే తప్పక జరుగుతుంది. ఆ నాగదేవత మీద భారం వేసి ధైర్యంగా వెళ్ళండి. జరగాల్సింది ఆ నాగదేవతే చూసుకుంటుంది. ఈ అరటి మొక్కల్ని అక్కడున్న ఆ పూలదండల మీద వేయండి. ఆయన పట్టుకున్న అరటి మొక్కలే వాడిపోయాయంటే ఆయన జీవితం ఏమవుతుంది?
అమ్మా అమ్మా గంగా, ఎలా ఉన్నావమ్మా? బాగున్నావా? ఇంట్లో వారందరూ గుడికి వెళ్ళారమ్మా, అందువల్లే నిన్ను చూసి వెళ్ళిపోదామని వచ్చా. చెప్పమ్మా, ఎలా ఉన్నావమ్మా? ఆయన ఎలా ఉన్నారు నాన్న? ఏంటమ్మా ఇది? నేను నీ గురించి అడిగితే నువ్వు అల్లుడి గురించి అడుగుతున్నావు. ఆయన బాగుంటే కదా నాన్న నేను ప్రశాంతంగా ఉంటాను. ఏంటమ్మా, భర్త మీద ఎంత ఆప్యాయత పెట్టుకొని జైల్లో ఎలా ఉంటున్నావమ్మా? అల్లుడు గారు, అయ్యగారు నిన్ను జామీను మీద తీసుకురావాలని ఎంతో ప్రయత్నిస్తున్నారు. నువ్వు వచ్చేయవచ్చు కదమ్మా. అదెన్నిటికీ జరగదు నాన్న. ఆ ఆలోచన మానుకోమనండి, అది వదిలేయండి. మీరు ఆయన్ని, అయ్యగారిని బాగా చూసుకోండి. నాకు అది చాలు. ఏంటమ్మా అలా గాయాలయ్యా? ఏంటి? చిన్న గాయమే నాన్న, కాలు జారి కింద పడ్డాను. కాలు జారి పడిపోతే లేవచ్చమ్మా, కానీ కావాలని పడితే లేవలేమమ్మా. కలలో కూడా ఎవరికి ఎటువంటి హాని తలపెట్టని మంచి మనసున్న నువ్వు అంత దారుణంగా ఒక మనిషిని చంపాలన్న ఉద్దేశం ఎలా వచ్చిందమ్మా? నా కూతురు మంచి గుణాన్ని చూశాను, కోపాన్ని చూశాను, కానీ ఇంత మూర్ఖత్వాన్ని చూడలేదమ్మా. ఇప్పుడు దాన్ని చూసే పరిస్థితి వచ్చేసిందమ్మా. నువ్వెందుకు చేయని నేరాన్ని నెత్తిన వేసుకుని మోస్తున్నావో నాకేమీ అర్థం కాకపోయినా కూడా నువ్వు చేసిన ఈ పని వెనుక బలమైన కారణం ఉందని నేను నమ్ముతున్నానమ్మా. అదేంటో కూడా నాకు చెప్పనవసరం లేదమ్మా. నువ్వు మోస్తున్న నేరాన్ని నేను మోస్తానమ్మా. నువ్వు బయటకు వస్తే చాలమ్మా. అమ్మా, నేను వయసు మళ్ళీనోడ్నమ్మా. నీకెంతో జీవితం ఉందమ్మా. నా మాట వినమ్మా. అయ్యగారి కుటుంబం బాగుండాలి, అందుకోసం నేను ఇక్కడే ఉంటాను. నీ చేతి మీద ఉన్న శూలరేఖే ఆ కుటుంబానికి భద్రతమ్మా. నువ్వు ఇక్కడుంటే వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే ఎవరు కాపాడుతారమ్మా? అయ్యగారి కుటుంబానికి ఆత్మ వల్లే సమస్య అనుకున్నావు, కానీ ఇప్పుడు ఎవరికీ అర్థం కాని ఏవేవో సమస్యలు వస్తున్నాయమ్మా. అదృశ్యంగా ఉండి అయ్యగారు కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్న ఆ పాపి ఎవరో తెలియటం లేదమ్మా. ఆమె పేరు భైరవి అని చెప్పినట్టు నాకు గుర్తు గంగా. నీకేమైనా తెలిస్తే చెప్పమ్మా. మీకు భైరవి అని ఎవరైనా తెలుసా నాన్న? ఎవరమ్మా ఆ భైరవి? ఆమె వల్ల ఇన్ని సమస్యలా? అది కాదు నాన్న, మీకు భైరవి తెలుసేమో అని అడిగానంతే. నాకు అలాంటి వారెవరూ తెలియదమ్మా. ఎవరో తెలియని భైరవి వల్ల ప్రమాదం ఉంది అన్నప్పుడు ఆమె నుంచి నా కుటుంబాన్ని కాపాడుకోవడానికి జానకక్కే రావాలి. భైరవ్ అంటే ఎవరమ్మా? ఇప్పుడెందుకు తన గురించి అడుగుతున్నావు? తను ఇక్కడే ఉంది నాన్న. అయ్యగారు తనకి బాగా తెలుసని చెప్పింది. మన ఇంట్లో వాళ్ళ గురించి బాగా తెలిసిన వాళ్ళని మనం కూడా తెలుసుకోవాలి కదా నాన్న, అందుకే అలా అడిగాను. సరే, అది అలా ఉంచండి నాన్న. మీరు నాకు సహాయం చేస్తారా? ఏంటమ్మా ఇలా అడుగుతున్నావు? ఏం చెయ్యాలో చెప్పమ్మా. నాన్న, నాకు జానకక్కని చూడాలనిపిస్తోంది. జానకక్కని పిలుచుకొని వస్తారా? ఏమైందమ్మా నీకు? ఏంటి ఇలా మాట్లాడుతున్నావు? చనిపోయిన తన్ని ఎలా తీసుకురాగలమ్మా? నిన్నని లాభం లేదమ్మా. తలకు మించిన భారాన్ని మోస్తే సమస్యలు ఇలాగే వస్తూ ఉంటాయమ్మా.
నాన్న నాకేం కాలేదు నాన్న. దేవసేనని చూడాలి అనిపిస్తుంది. దేవసేనని నేను జానకక్క అనుకోవడం వల్ల ఏదో మాటల్లో అలా అన్నాను. ఇంకేం లేదు నాన్న. నాకు దేవసేనని వెంటనే చూడాలనిపిస్తుంది నాన్న. మీరు రేపు తీసుకురండి నాన్న. తీసుకొస్తానమ్మా. కానీ అమ్మా, నేను అడిగిన దానికి సమాధానం చెప్పలేదేంటమ్మా? అమ్మా, సమాధానం చెప్పమ్మా. కొన్ని ప్రశ్నలకి సమాధానాలుండవు, కొన్ని ప్రశ్నలకి సమాధానం తెలీదు నాన్న. భర్తను మామగారిని పట్టించుకోనట్టు కన్న తండ్రిని కూడా పట్టించుకోవడం లేదే. మీరు అనుకుంటున్నట్టు ఏం లేదు నాన్న. నా విధి రాత వల్లే నేనిక్కడున్నాను. మీ కూతురిగా నేనేం చెయ్యాలో అదే చేస్తున్నాను. నన్ను ఓదార్చాలి అనుకుంటే మీరు దేవసేనని తీసుకురండి. నాకు చాలు. నా మాట నువ్వు వినలేదు. నీ మాటను నేను వినకుండా ఉండగలనమ్మా. తప్పకుండా రేపే నేను దేవసేనను తీసుకొస్తానమ్మా. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోమ్మా. వస్తానమ్మా. జానకక్క, భైరవి వల్ల ఆయనకున్న ఆపద నుండి నువ్వే ఆయన్ని కాపాడగలవు. అయ్యో గంగా, నేను బయట ఉంటే అరుణ్ని కాపాడుకునేదాన్ని. చాముండి కట్టడి వల్ల నేను ఫోటోలో బందీనయ్యాను. నందిని వల్ల మన కుటుంబానికి కలిగిన ఆపద నుండి మీరే కాపాడారు. అదే విధంగా ఈ విషయంలో కూడా మీరే కాపాడతారని నాకు నమ్మకం ఉందక్క. నన్ను నమ్ముకోవద్దు గంగా. నేను ప్రస్తుతానికి అరుణ్ని కాపాడుకునే పరిస్థితుల్లో లేను. నేను నిన్నే నమ్ముకొనున్నాను. నువ్వే ఎలాగైనా కాపాడాలి. అరుణ్ని, దేవసేనని, మన కుటుంబాన్ని అందరినీ నువ్వే కాపాడాలి గంగా. బాగానే ఉన్నారు కదా, ఏంటి ఉన్నట్టుండిలా? ఏమైందో తెలియదు డాక్టర్. మేము గుడికి వెళ్ళిన సమయంలో ఇలా జరిగింది. అన్నపూర్ణ గారు చాలా దయగల మనిషి. ఏ సమస్య అయినా సరే ఆవిడ చిటికలో పరిష్కరిస్తారు. ఈ రోజు ఆవిడ లేరనే విషయం తలుచుకుంటే చాలా బాధగా ఉంది. మీరు ధైర్యంగా ఉండండి. మనం నిమిత్త మాత్రం. ఆవిడ ఆత్మకు శాంతి చేకూరాలని మనం ప్రార్థిద్దాం. ఇదిగో ధర్మ, ఇట్లా బావా. మన బంధువులకి, అక్కకి తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేసి చెప్పు. సరే బావా. తర్వాత డాక్టర్ డెత్ సర్టిఫికేట్ ఇవ్వగానే మిగతా పనులకి ఏర్పాటు. అలాగే అయ్యా, ఆ పనులన్నీ నేను చూసుకుంటానయ్యా. వద్దు,
తను చనిపోయేటప్పుడు నువ్వు ఒంటరిగా వదిలేసి వెళ్ళింది చాలు. ఇక మీదట ఏం చేయక్కర్లేదు. అయ్యా బయటికి వెళ్ళేటప్పుడు అమ్మగారితో చెప్పి వెళ్ళానయ్యా. ఆపుతావా? మేమెవరూ ఇంట్లో లేనప్పుడు మీరు ఆవిడని ఒంటరిగా వదిలేసి ఎందుకు వెళ్ళారు? అది కాదు బాబు. ఇలా చూడు, ఆమె చావడానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు పక్కన లేకపోవటమే. ఇంకెందుకయ్యా మాట్లాడతావు? ఓయ్, నీలాంటి వాడిని నమ్మి ఇల్లు అప్పగించి వెళితే ఇలాగేనయ్యా ఇంట్లో వాళ్ళ ప్రాణాలు పోతాయి. అత్తయ్య, మావిని ఎందుకు తిడుతున్నారు? ఆయన బయటికి వెళ్ళినా ఖచ్చితంగా మన ఇంటి పని మీద వెళ్ళుంటారు. ఇంటి పని మీద వెళితే ఈ పాటికి చెప్పుండొచ్చు కదా. ఇంటి పని మీద ఈయన వెళ్ళలేదు, సొంత పని మీదే వెళ్ళాడు. అడుగుతున్నారు కదా, గొంతులో ఏదో అడ్డం పడినట్లు మాట్లాడవే. చెప్పు, ఎక్కడికి వెళ్ళావు? గంగను చూడాలని వెళ్ళానమ్మా. ఇంటి పని మీద ఈయన వెళ్ళలేదు, సొంత పని మీదే వెళ్ళాడు. అడుగుతున్నారు కదా, గొంతులో ఏదో అడ్డం పడినట్లు మాట్లాడవే. చెప్పు, ఎక్కడికి వెళ్ళావు? గంగను చూడాలని వెళ్ళానమ్మా. చాలా బాగుంది. మా పరువు తీసి వెళ్ళిన దాన్ని నువ్వు చూడ్డానికి వెళ్ళావా? అయ్యగారు ఊళ్ళో లేనప్పుడు నా కూతురు గుర్తొచ్చింది, అందుకే చూసొద్దామని వెళ్ళాను. నేను వెళ్తే అమ్మగారికి ఎలా జరుగుతుందని తెలిస్తే నేను అసలు వెళ్ళేవాడిని కదయ్యా. నువ్వేవైనా పెద్ద గొప్ప కూతుర్ని కన్నావా? దాన్ని చూడ్డానికి ఎందుకు వెళ్ళావు? ఇక్కడ మా అక్క ప్రాణాలు పోయాయి, దాన్ని నువ్వు తిరిగి తీసుకురాగలవా? ఒక్క నిమిషం. అన్నపూర్ణమ్మ గారు చనిపోయారని మీకు ఎవరు చెప్పారు? ఆవిడ చనిపోలేదు, ప్రాణాలతోనే ఉన్నారు. ఏమి డాక్టర్ మీరు అనేది? అక్క బతికే ఉందా? అవును. అక్క 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 మన మంత్రం పనిచేయలేదా ఏంటి? అక్క 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 ఏయ్, మీరా ఏడుపు లాపండి. అన్నయ్య, ఏమైంది అన్నయ్య? అక్క బతికే ఉందని డాక్టర్ గారు చెప్తున్నారు. అక్క 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 డాక్టర్, ఏమిటి డాక్టర్ అక్క బతికే ఉందని చెప్పారు? ఏమిటి ఏమీ మాట్లాడడం లేదు? అయ్యా, దీని పేరు లేబరియస్ బ్రీతింగ్. అయ్యా, ఈవిడికి స్పర్శ జ్ఞానం ఉండదు, శరీరంలో ఎలాంటి చలనమూ ఉండదు. బ్రెయిన్ నుండి ఎటువంటి కమాండ్స్ బాడీకి రావు. చెప్పాలంటే ఈవిడ పల్స్ని మన్నుకట్టును పట్టుకొని కూడా కరెక్ట్గా ఐడెంటిఫై చేయలేము. పాదంలో ఉన్న నాడిని పట్టుకొని చెప్పగలం. మెడికల్ టర్మ్స్లో దీన్ని బ్రీడిక్ కార్డియా అంటారు. ఈవిడ కండిషన్ ఇంకా సీరియస్ కాకుండా ఉండాలంటే వెంటనే ట్రీట్మెంట్ చేయాలి. వెంటనే ట్రీట్మెంట్కి ఏర్పాటు చేయండి డాక్టర్. అలాగేనండి.
బాగా లోతుగా ఉంటుంది. కాలు జారిందంటే ప్రమాదం స్వామి. ఎందుకైనా మంచిది, జాగ్రత్తగా ఉండండి. ఉన్నోరోడికి ఒలుకుల భయం, బయట ఊరి వాడికి నీళ్ల భయం. కానీ నాకు ఏది చూసినా సరే భయం అనేది ఉండదు. ఒక వారం నుంచి పూజలో ఉన్న స్వామి ఈ చెరువులో స్నానం చేసి తన సంకల్పాన్ని నెరవేర్చుకునే రోజు ఇది. ఈ సమయంలో బయట వాళ్ళు ఎవరిక్కడ ఉండడం మంచిది కాదు. మీరు దూరంగా వెళ్ళిపోండి. స్వామి స్నానం చేసిన తర్వాత మేమే వచ్చి పిలుస్తాం. అలాగేనమ్మా. ఏమయ్యా, పద పద, త్వరగా పద, బండిది. సూర్యం సుందరలోక అమృతం, వేదాంత సారం శివం, జ్ఞానం బ్రహ్మమయం శ్రేషం అమరం, లోకైక సిద్ధ స్వయం, ఇంద్రాదిత్య నరాదీపం, సూరగురుం త్రైలోక్యం చూడామణి.